ఈ భూమిపైకి వచ్చాము, ఇక్కడ ఉన్నాము, వెళ్ళాము అని కాదు. ఎందుకోసం వచ్చాము, దేనికోసం వచ్చాము, ఏమి చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, చివరికి ఈ ప్రశ్నలకు సమాధానం ధ్యానం ద్వారా శోధించగలగాలి. కేవలం సద్గురు మహాత్ముల వచనాల పాలన ధ్యాన సాధన చేసినట్లయితే ఈ ప్రశ్నలకు సమాధానాలు మనలోనే లభిస్తాయి. సముద్రం నుండి అలలు ఎలా వస్తాయో మళ్ళీ ఆ సముద్రంలోనే కలిసిపోతాయి. అలాగే మనలో ఉదయించే ప్రశ్నలు కూడా మన నుండే వస్తాయి. తర్వాత వాటికి సమాధానాలు కూడా మన లోపలనే వినవచ్చును. పూజ్య బాబా గారు ఇలా అంటారు, నా సమాధి నిరంతరం పనిచేస్తుంది, భక్తుల కోరికలు తీరుస్తుంది. ధ్యాన కేంద్రంలో నిరంతరము పనిచేస్తాయి. మహాత్ములు జ్యోతి రూపంలో సంచరిస్తుంటారు, అందుకనే భక్తుల కోరికలు నెరవేరుతాయి. అఖండ సమాధి స్థితిలో ఉన్నాను అంటున్నారు బాబా గారు. నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళలేదు. అఖండ సమాధిలో సమాజ సేవ జరుగుతుంది, ప్రజా కళ్యాణము జరుగుతుంది. అదే నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళాలంటే ఇక ఈ మాయా ప్రపంచంలోకి రావడం అంటూ ఉండదు. ఈ జ్ఞానం మీరు వినలేదు. ఇప్పుడు బాబా గారు నిర్వికల్ప సమాధిలో బ్రహ్మలీనమై ఉన్నారు. ప్రత్యక్షంగా ఉన్నప్పుడు అఖండ సమాధిలో ఉన్నారు, అంటే జన కళ్యాణం జరిగింది. అప్పుడు సంత్ మహాత్ములు అందించిన జ్ఞానాన్ని ప్రచారం చేయండి అంటున్నారు బాబా గారు.